సో ఈరోజు మనం మేల్ ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్‌కి యూజ్ చేసే వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆప్షన్స్ టీజా అనే ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. హలో అండి. నేను డాక్టర్ దుర్గా, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 39 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. అసలు టీజా అంటే ఏంటి? అసలు ఎవరికి అడ్వైస్ చేస్తాము అనేది చూద్దాం. సో మేల్స్‌కి మనం బేసిక్‌గా చేసే సిమెన్ అనాలిసిస్, వీర్య కణాల టెస్ట్ అనేది చేస్తామండి. సో దాంట్లో మనకి నార్మల్‌గా కౌంట్, మొటిలిటీ, ఈ కదలిక కణాల కౌంట్, నార్మల్ స్పెర్మ్స్ ఎట్లా ఉన్నాయనేది చూస్తాం. బట్ కొంతమందికేంటంటే ఈ సిమెన్ అనాలిసిస్ టెస్ట్‌లో అసలు స్పెర్మ్స్ అనేవే ఉండవనమాట. 0 స్పెర్మ్స్ అనేవి ఉంటాయి సిమెన్‌లో. సో ఈ కండిషన్‌ని మనం ఎజోస్పర్మియా అని అంటాం. ఎజోస్పర్మియా అంటే ఏంటంటే సిమెన్ శాంపిల్ ఉంటుంది కానీ దాంట్లో స్పెర్మ్స్ లేకపోవడం. సో దీంట్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయన్నమాట. వన్ ఆఫ్ విచ్ ఈస్ అబ్‌స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా. ఇంకొకటొచ్చేసి నాన్ అబ్‌స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అని ఉంటుంది. అబ్‌స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటే ఏంటంటే మనకి సిమెన్ శాంపిల్ బయటకొచ్చే చోట ఒక అబ్‌స్ట్రక్షన్ వల్ల స్పెర్మ్స్ అనేవి మనకి బయటకి రావట్లేదు అని అర్థం. నాన్ అబ్‌స్ట్రక్టివ్ అంటే ఏంటంటే మనకి ఏ అబ్‌స్ట్రక్షన్ లేదు. బట్ డ్యూ టు సమ్ అదర్ రీజన్, ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమ్ వల్ల కానీ, లేదంటే సమ్ అదర్ రీజన్ వల్ల మనకి స్పెర్మ్స్ అనేవి సిమెన్ శాంపిల్‌లో ఉండట్లేదు. సో ఈ 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో ఇట్లా స్పెర్మ్స్ లేనప్పుడు మనకసలు బయోలాజికల్ ఫాదర్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా? అనేది చూద్దాం. సో ఈవెన్ దో స్పెర్మ్స్ లేకపోయినా మనకిప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ స్పెర్మ్స్ అనేవి సిమెన్ శాంపిల్‌లో ఉండట్లేదు. బట్ డైరెక్ట్‌గా టెస్టిస్‌లో స్పెర్మ్స్ అనేవి మనకి టెస్టిక్యులర్ టిష్యూలో ఉంటాయన్నమాట. సో మనం ఈ టీజా అనే ప్రొసీజర్ అంటే ఏంటంటే టెస్టిక్యులర్ స్పెర్మ్ యాస్పిరేషన్ అన్నమాట. సో ఈ టీజా ప్రొసీజర్‌లో మనం ఏం చేస్తామంటే ఒక చిన్న నీడిల్ ద్వారా టెస్టిస్‌లో ఉన్న స్పెర్మ్స్ అనేవి టిష్యూ అనేది యాస్పిరేట్ చేసుకొని, ఆ యాస్పిరేట్‌లో ఉన్న స్పెర్మ్స్ అనేవి మనం అండర్ మైక్రోస్కోప్ స్టడీ చేస్తామనమాట. సో అందులో గనుక స్పెర్మ్స్ ఉన్నట్లయితే మనం ఆ స్పెర్మ్స్‌ని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ఎగ్‌లోకి స్పెర్మ్ ఇంజెక్ట్ చేసి మనం ఎంబ్రియోస్ అనేవి ఫార్మ్ చేసుకోవచ్చు. అట్లా ఫార్మ్ అయిన ఎంబ్రియోస్‌ని మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనమాట. సో అసలు ఫస్ట్ ఈ స్పెర్మ్స్ లేవు అనంటే మనం హార్మోనల్ టెస్ట్ కానీ అండ్ స్క్రోటల్ స్కానింగ్ ఇవన్నీ చేసుకొని కాజ్ ఆఫ్ ఎజోస్పర్మియా అనేది చూస్తాము. సో ట్రీటబుల్ కాజ్ అయితే మనం మెడికల్‌గా ట్రీట్ చేస్తాము. లేదు అనంటే మనకి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఐవీఎఫ్ ద్వారా ఈ టీజా ప్రొసీజర్ చేసి స్పెర్మ్స్ అనేవి రిట్రీవ్ చేసుకొని సో ఎంబ్రియోస్ అనేవి ఫార్మ్ చేసుకొని ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనమాట. సో ఈవెన్ దో స్పెర్మ్స్ లేకపోయినా యూ కెన్ బీ యువర్ బయోలాజికల్ ఫాదర్ అండ్ మనకి డెఫినిట్‌గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అయితే మంచిగా ఉంటాయన్నమాట ప్రాపర్ ట్రీట్మెంట్ చేసినట్లయితే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టీజా ప్రొసీజర్ అండి. థాంక్ యూ.